రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ ఆ యొక్క అభయహస్తం అనే పేరుతోటి అధికారంలోకి వచ్చి అదే దరిద్ర హస్తంతో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచెత్తుతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను రియల్ ఎస్టేట్ మీద పడ్డది, ప్రభుత్వ భూముల మీద పడ్డది, ఖాళీగా ఉన్న జాగాల మీద పడ్డది, ఖాళీగా ఉన్న గుట్టల మీద పడ్డది. ఆయన సొంత నియోజకవర్గ ప్రజల 3000 ఎకరాల పైన ఈయన కన్నులు పడి ప్రజల్ని హింసించి భూములు లాక్కునే ప్రయత్నాలన్నీ చేస్తే దీన్ని యూట్యూబ్ సోషల్ మీడియా ఫోకస్ చేయడంతో యూట్యూబ్ సోషల్ మీడియా ఆ యొక్క ఈయన పరువుని బాగా బదనాం చేస్తుందని ఈ యొక్క సోషల్ మీడియాని బ్యాన్ చేస్తాం, సోషల్ మీడియాని ఖతం చేస్తాం అనుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నా తీరవ పడుతూ ఉంది. నేను కూడా చెప్తా ఉన్నా, ఎవని తాత తరం కూడా కాదు, ఇక చూడండి, సోషల్ మీడియా బ్యాన్ చేస్తాం, ఇష్టం వచ్చినట్లు నన్ను తిడుతూ ట్రోల్ చేసే వాళ్ళని పండబెట్టి తొక్కుతా అని చెప్తా ఉన్నాడు. ఎస్, ప్రజలు కూడా మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అని వాళ్ళు కూడా అంటున్నారు. దాన్నే తీసుకొచ్చి మీడియాలో పెడుతున్నాం, సోషల్ మీడియాలో పెడుతున్నాం, అది వైరల్ అవుతుంది, దాన్ని విమర్శ తీసుకుంటున్నారు, దాన్ని ట్రోలింగ్ చేసుకుంటున్నారు. సో వాట్, నువ్వు చక్కగా ఉంటే గివన్ యాడ్ నుంచి పుట్టుకొస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జోకేటోళ్ళని జోక్తూనే ఉంటారు. అక్కడ దాకేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాని చేతిలో ఉండక మళ్ళీ సోషల్ మీడియాని బ్యాన్ చేసుడైంది. విచిత్రం కాకపోతే కాంగ్రెస్పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే కేసులు పెట్టి జైల్లో పడేస్తా. మేము కూడా బాగా చెప్తాగా, మా ప్రయత్నాలు కూడా మేము చేస్తాం. మేము కూడా మీ మీద సపరేట్ కేసులు ఓపెన్ చేస్తాం. ముఖ్యమంత్రి పైనే అగెనిస్ట్గా మేము కేసులు పెడతాం ఇట్లాంటివి చేస్తే. కేసీఆర్ పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు, పోరగాళ్ళకి ఇంకా బుద్ధి రాదా? ఇది ఈ నోటి దురుసుతనం వల్లనే, ఈ నోరు జరగడం వల్లనే ఈరోజు నీ యొక్క హుందాతనం అనేది ఈరోజు నువ్వే దిగజార్చుకుంటున్నావు. మొన్న అధికారంలో రాకముందు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులను ఆ కేటీఆర్ అయితే చిల్ల డబ్బులు ఇచ్చినట్టున్నాడు. వాళ్ళని సాయంత్రం అయితే మందు దాగి కూర్చునే వాళ్ళు ఒక నిరుద్యోగులు అనుకుంటే ఆ రోజు వాళ్ళని అవమానించను. ఈరోజు ఔరేకు పక్కా కేసీఆరే వస్తాడు అనుకున్న పాటలు పాటుకొని ఎగురుతుంటే కేసీఆర్ పాటలు డ్యాన్సులు వేస్తున్నారు, పోరగాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా అంటాడా? గిదా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మరొక 2 గ్యారెంటీలు ఇస్తాం. ఉన్న గ్యారెంటీలకే దిక్కు లేదంటే ఇంకో 2 గ్యారెంటీలట. అసలు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినా నీకన్నా సోయిందా? 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఏ ఎలక బోరియాలో పండబెట్టినా కూడా ఇప్పటిదాకా తెలియని విషయం. స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి పోటీ చేయండి సార్, ఒక్కసారి ఊర్లోకి రండి సార్ అని ఎంతో మర్యాద పిలుస్తూ ఉన్నా కూడా పోతలేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు నీకు ఎంత మంచిగా సన్మానం చేద్దామని ఎదురు చూస్తున్నారంటే అది నీకు ఉంటుంది. కేసీఆర్ కంటే ఎక్కువ పథకాలు ఇచ్చినా ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు. ఏమి ఇచ్చిండో సారు? రైతు బంధు ఎగ్గొట్టినందుక, రైతు రుణమాఫీ సగంలో ఆపినందుక, యూరియా బస్తాలు ఇబ్బంది పెడుతున్నందుక, ఈయన ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పుకోవడానిక? అబ్బో, నాకు నోరు నొస్తుంది అబ్బా, తలకాయ నొస్తుంది ఈయన గురించి మాట్లాడాలంటే. అసలు ఏం మనిషి ఏందో కానీ రైతులు కేసీఆర్ దగ్గర పైసలు తీసుకొని తిన్నది అరగక నన్ను తిడుతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే రైతులు ఎగిరెగిరి తంతారు. ఒక లెక్కన చెప్పుకోవాలంటే రైతులు ఎగిరి తన్నుతూనే ఉంటారు, లెక్కలేని సారా తన్నుతారు. రాష్ట్రంలో యూరియా కొరతనే లేదు, రైతులతో కేసీఆర్ డ్రామా చేయిస్తున్నాడు. ఈ మాట అందుకనే నిన్ను ఉట్టిగానే తిడతారు. పైన ఉట్టిగానే తిడుతుర్రా, పొట్టు కూడా తిడుతున్నారు. ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడడం వల్లనే రైతులు యూరియా కోసం లైన్లో నిల్చోకండి, నేను మీ ఇంటికి యూరియా పంపిస్తాట. బాబా, నిజానికి మిత్రులారా గీయని మాటలు వింటూ ఉంటే నవ్వనిపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడినా చూశారు కదా. సోషల్ మీడియాని బ్యాన్ చేస్తా, నన్ను సోషల్ మీడియా వేదికగా నా పరువుని ఆగం చేస్తూ ఉన్నారు, నన్ను కావాలని తిట్టిపిస్తున్నారు, అట్లాంటి వాళ్ళపైన జైల్లో పెట్టి వాళ్ళని పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. సరే, నువ్వు తొక్కిస్తే తొక్కించుకోవడానికి ఎవ్వరు లేరు, నువ్వు తొక్కితే తొక్కించుకోవడానికి ఎవ్వరు లేరు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడటం ఏమంటారో మా ఊర్లలో బాగా తెలుసు. ఈరోజు రైతుల్ని, విద్యార్థులను ఎట్లా దూషిస్తున్నావు అది కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంట కనిపెడతా ఉన్నారు నీ యొక్క పైశాచిక ఆనందాన్ని. నువ్వు యూరియా ఏంది, రైతులు డ్రామాలు చేస్తూ ఉన్నారా? రైతులకు యూరియా దొరుకుతున్నా కూడా రైతులు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామాలు చేస్తూ ఉన్నారా? కేసీఆర్ని మించి పథకాలు ఇచ్చినవా? గియన్ని శుద్ధపూసలు మాట్లాడే మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా వింటూ ఉన్నారు. ఎవరిని పండబెట్టి దొక్కాలో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరిని కూడా రాష్ట్ర ప్రజలు వదలరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి నీకు ఓటేస్తే 2 గ్యారెంటీలు ఇస్తా అంటున్నావు కదా, నీకు కూడా ప్రజలు 2 గ్యారెంటీలు ఇద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా స్థానిక ఎన్నికల్లో
బయటికి వచ్చి ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇంత దీనమైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి దిగజారిందంటే భారతదేశం మొత్తం వెతికినా కూడా అది రేవంత్ రెడ్డి మాత్రమే ఉంటాడు. ఎవ్వరు ఉండరు, ఎవ్వరంటే ఎవ్వరు ఉండరు.